శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమివ రాజముఖం నమామ. అమరీ కవరీమార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు రావణుని యొక్క ఆ భయంకరమైనటువంటి మాటల్ని విన్నాడు. అమ్మవారు చెప్పిన సమాధానం కూడా విన్నాడు. అమ్మవారు ఏం సమాధానం చెప్పింది? ఆవిడ ఒకే ఒక్క విషయం మీద ప్రధానంగా తన దృష్టిని పెట్టి హితం బోధించింది. ఏమి రావణ, నీ రాజ్యంలో సత్పురుషులు, ధర్మజ్ఞులు, ధర్మవర్తనులు, మరి వేదాంత విజ్ఞులు లేరా? ఉంటే వాళ్ళు నీకు సలహా చెప్పలేదా? చెప్పినా నువ్వు పెడచెవిని పెట్టావా? మరి అసలు నీ రాజ్యంలో వేద ధర్మం అనేది ఉందా? వేదం ఏం చెప్తుందో, ఏం ధర్మం చెప్తుందో నీకు తెలుసా? నీ రాజ్యంలో ఎవరికైనా తెలుసా? ఇందాక వేదఘోష వినపడిందే, ఈ అశోక వనమంతా కూడా విన్నది ఆ వేదఘోషని. ఆ వేదం ఏం చెప్తోందో ఆ వేదార్థం నీకు ఏమైనా తెలుసునా? నీ పద్ధతి చూస్తూ ఉంటే నువ్వు చెప్పేదే ధర్మంగా కనిపిస్తోంది తప్ప సార్వకాలికమైన ధర్మం అనేది ఒకటి ఉంది అని నీకు తెలిసినట్లుగా అనిపించటం లేదు. నువ్వు చేసేది చాలా తప్పు. పరస్త్రీ గమనం శిక్షార్హమైన నేరం, పాపమే కాదు నేరం కూడా. అటువంటి ఆ మాట ఎక్కడా వేదం చెప్పలేదు. నువ్వు పాల్పడుతున్నావు. దీనివల్ల నీకు శిక్ష పడి తీరుతుంది. శ్రీరామచంద్రుడు వేదస్వరూపుడు. వేద ధర్మాన్ని లోకంలో ప్రతిష్ఠించడమే ఆయన యొక్క అవతార లక్ష్యం. ఆయనే కాదు, ఆయనతో పాటు నేను అవతరించిన లక్ష్యం అదే. నువ్వు ఆ వేద ధర్మాన్నే వక్రీకరించి నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. ఇది శ్రీరామచంద్రుడు క్షమించడు. ఇది మొదటి నేరం. రెండవ నేరం, స్త్రీనైన నన్ను నువ్వు ఇంత బలాత్కారంగా హింసిస్తున్నావు కాబట్టి అందున నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్నిని అయినందున ఆయన తన ధర్మపత్ని ఇటువంటి ఇడుములు పడుతూ ఉంటే ఆయన ఎలా చూసి సహిస్తాడు? కొంతకాలమే నీకు ఆయువు. ఆయన యొక్క జావల్లి ధ్వని వినిపించిందా నీ ఆయువు ముగిసినట్లే. శ్రీరామచంద్రుని కోదండం నుంచి విడువబడిన బాణాలు విషసర్పాల్లాగా బుసగొట్టుకుంటూ వచ్చి నిన్ను నాశనం చెయ్యక మానవు. నువ్వు ఒక్కడివి నాశనం అయితే పర్వాలేదు. నీలాంటి మిథ్యావచో ప్రణేతాత్ములు ఉన్నప్పుడు కొంతమంది మంచివాళ్ళు రాజ్యంలో ఉన్నా మిగిలిన వాళ్ళు నీ యొక్క
ఈ అధర్మ కృత్యాల వల్ల మొత్తం రాక్షస వంశమే నశించిపోయే ప్రమాదం ఉన్నది, నశించిపోతుంది, రాక్షస వంశ నిర్మూలనం అవుతుంది, ఇది నువ్వు గ్రహించు అని ఒక తృణాన్ని అంతరత కృత్వ అమ్మవారు చెప్పింది. అమ్మవారు చెప్పిన మాటల్లో అజ్ఞానంలో ఉన్నటువంటి జీవాత్మకి అతడి యొక్క అజ్ఞాన స్వరూపాన్ని చెప్పి, ఇది అజ్ఞానం, అసలు జ్ఞానం ఇది కాదు, దాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని ఉపదేశం అమ్మవారి మాటల్లో ఇటు సాధకులకి అటు అహంకార పూరిత ప్రవర్తనలో ఉన్న వాళ్ళకి, రావణాసురుడు లాంటి వాళ్ళ దుర్మార్గులకి స్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు రావణాసురుడు చెప్పిన మాటల్లో కేవలం కామదృష్టి, తనకి మరణం లేదనే ఒకానొక అహంకారం, నేను ఇంద్రాదుల్ని కూడా జయించాను అనే ఒక గర్వం, మొత్తం భూమండలాన్ని అంతటినీ శాసించగలను, జయించగలను, అవసరమైతే జయించి నీ తండ్రి అయిన జనక మహారాజుకి ఇస్తాను అనే ఒకానొక వ్యర్థమైనటువంటి గర్వం, ఇవన్నీ అతడిలో ఉన్నాయి. వీటన్నింటికంటే మించి పరదారాభిగమనం, నేను చెప్తున్న ధర్మం ఇది మా రాక్షస రాజ్య ధర్మం అని అతడు నిస్సిగ్గుగా చెప్తున్నాడు. ఇది ఒక ధర్మ సంఘర్షణ. అమ్మవారు వేదం తరఫున వేద విద్యాస్వరూపిణి అమ్మవారు అటుపక్క నిలబడితే ఇటుపక్క ఆ అమ్మవారిని ఎదిరించటానికి అహంకారపూరితుడు, పాప పంకిలమైన మనస్సు కలిగినటువంటి రావణాసురుడు ఇటుపక్క నిలబడ్డాడు. ఇది లోకానికి చూపిస్తున్నది అమ్మవారు రామాయణ కథ ద్వారా. ఇలాంటి ఈ సంఘర్షణలో అధర్మం, మిథ్యాధర్మం, ధర్మాభాష ఇవన్నీ నశించక తప్పదు. నశిస్తేనే జ్ఞానం నిలబడుతుంది, జ్ఞానం ప్రతిష్ఠింపబడుతుంది. జ్ఞానం ప్రతిష్ఠింపబడితేనే మనలాంటి జీవులకి, సాధనా దశలో ఉన్నటువంటి సాధకులకి సమ్యక్ బుద్ధి ఏర్పడటమే కాక మరింత బలపడుతుంది. ఇది రామాయణ అంతరార్థంగా మనం గ్రహించాలి. ఇప్పుడు కథలోకి వెళ్ళినట్లయితే ఏం జరుగుతోంది? సీతాయా వచనం శ్రుత్వా, అమ్మవారి మాటలు విని, పరుషం రాక్షసాధిప, రావణాసురుడు ఈసారి కఠోరంగా ప్రత్యువాచ పలుకుతున్నాడు. తతః సీతాం విప్రియం ప్రియదర్శనాం, అతడు విప్రియుడు. అతడు చెప్పే మాటలన్నీ ఏమీ అవి ధర్మ బద్ధములు కావు, ధర్మ వ్యతిరేకాలు. అటువంటి విప్రియమైన మాటల్ని ప్రియదర్శనురాలైన అమ్మవారితో చెప్తున్నాడు. అది కవితా విశేషం. యథా యథా సాంత్వయిత పవశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. ఇప్పుడు స్త్రీలని బుజ్జగించే కొద్దీ పురుషుడు వాళ్ళకి లోకువైపోతాడు. తనకు అనుకూలంగా చేసుకోవటానికి ప్రియవచనాలు పలికితే అతడు వారి తిరస్కారాలకి గురి అవుతాడు. యథా యథా సాంత్వయిత, ఎంతసేపు ఏ విధంగానైతే బుజ్జగించే మాటలు మాట్లాడితే వశ్య స్త్రీణాం, స్త్రీలకు వశమైపోతాడు. తథా తథా, అలా అలా వశమైపోతాడు. యథా యథా ప్రియం వక్త, వాళ్ళని స్వాధీనురాళ్ళని చేసుకోవటానికి ఎంత ప్రియంగా మాట్లాడతాడో అంత వాళ్ళ యొక్క పరిభూతికి, వాళ్ళ యొక్క వ్యతిరేకతకి ఆస్కారం అయిపోతాడు. ఇది అతడు అమ్మవారి మాటల్లో గ్రహించినటువంటి అర్థం. దీన్ని బట్టి అతడి యొక్క మనస్సు ఏ స్థాయిలో ఉందో, ఇక్కడ అతడు అని మనం రావణాసురుణ్ణి ఏదో వేలెత్తి చూపించి అతడిని దుర్మార్గుణ్ణి చేసి మనం తప్పించుకుపోవటం కాదు. తమో గుణ రజో గుణాలకి వశమైన మనస్సు ఇలాగే ఉంటుంది.
అని లోకానికి స్పష్టంగా ఉదాహరణ పూర్వకంగా చూపిస్తున్నాడు వాల్మీకి. ఇంకా సన్నియచ్చతి మే క్రోధం త్వయి కామ సముద్ధిత ద్రవతో అమార్గమాసాద్య హయానివ సుసారథి. సరి అయిన మార్గంలో కాకుండా పక్కదారి పట్టి వెళ్ళిపోతూ ఉన్న గుర్రాల్ని సమర్థుడైన సారథి అదుపు చేస్తాడు. అలాగే నీ కఠిన వచనాల కారణంగా నాకు వచ్చినటువంటి పట్టరాని కోపాన్ని నేను సరైన దారిలో పెట్టుకుంటున్నాను. అంటే తాను ఒక నిగ్రహానుగ్రహ దక్షుడునని సీతమ్మ వారి ముందు రావణాసురుడు తనని తాను నిరూపించుకోవటానికి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. అతడికి తాను తనే అన్న అహంకారమే తప్ప అసలు వేరే ధ్యాస, వేరే ఆలోచన రావట్లేదు. అమ్మవారి మీద కోపం వచ్చిందట, ఆ కోపాన్ని అతడు నిగ్రహించుకుంటున్నాడట. దీనికి ఏం ఉపమానం చెప్తున్నాడు? ఒక సారథి రథం మీద తోలుకుంటూ వెళితే ఆ గుర్రాలు పక్కదారి వెళ్ళిపోతే కోపంతో వాటిని చంపేయకుండా వాటిని నెమ్మదిగా మళ్ళీ దారిలోకి తెచ్చుకునే విధానం ఆలోచిస్తున్నట్ట సారథి. ఈ ఉపమానం ఎంత ఘోరంగా ఉందో అటువంటి ఘోరమైన ఉపమానాన్ని రావణాసురుడి పట్ల ప్రయోగించి వాల్మీకి సరి అయిన ఉపమానాన్ని ప్రయోగించాడనేటటువంటి భావన మనకి కలుగుతున్నది. ఇప్పుడు ఇష్టమైన వారి మీద వ్యామోహం ఉంటే ఆ వ్యామోహం ఏం చేస్తుంది? వ్యామోహం ఉన్న వాళ్ళని కట్టిపడేస్తూ ఉంటుంది. పైగా వాళ్ళు ప్రతికూలంగా కూడా ప్రవర్తిస్తుంటారు. అప్పుడు వాళ్ళ మీద కోపం రాదు సరిగదా, వాళ్ళ మీద జాలి ప్రేమ కలుగుతాయిట. ఇందాకటి భావాన్ని ఇంకా కంటిన్యూ. వామః కామో మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్తు అనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిత్వంలో అమ్మవారు ఎక్కడో అట్టడుగురు స్థాయిన ఉన్నట్టు తాను వ్యక్తిత్వంలో ఒక గొప్ప ఉన్నతోన్నతమైన దశను చేరుకున్నట్లుగా ఒక ఔదార్యాన్ని, ఒక మిథ్యా ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నాడు రావణాసురుడు. దీన్నే దంభము అంటారు. అవిచారిత మూలకమైనటువంటి ధర్మము, తాను సొంతంగా ప్రకటించుకున్న ఒక ధర్మము అంటారు. అందుకనే పరుషాణిగా ఏతస్మాత్ కారణాత్ నత్వాం ఘాతయామి వరాననే. ఇందువల్ల నాకు నువ్వు ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా నీ మీద జాలే కలుగుతోంది తప్ప కోపం కలగట్లేదు. ఆ కోపం కలగని కారణంగా నేను నిన్ను వధించను అని తనకు పెద్ద కోపం వచ్చినట్టు, ఆ కోపం వస్తే కనుక ముల్లోకాలకి భయం కలుగుతుందన్నట్లు, అటువంటి కోపం సీతమ్మ వారి మీద వచ్చినా కూడా తాను నిగ్రహించుకుంటున్నట్లు ఒకానొక మాయాపూరితమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు రావణాసురుడు. ఇది రావణాసురుడు యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపం. ఇటువంటిది ఎక్కడా, ఎప్పుడు, ఏ లోకంలో, ఏ దేశంలో, ఈ ప్రపంచంలో, సృష్టిలో ఎక్కడా ఇటువంటి తత్వం అది విజయాన్ని సాధించదు, మనుగడ సాధించలేదు. అటువంటిది ఉండకూడదు. వధార్హం అవమానార్హం మిథ్యా ప్రవ్రజితే రతం పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషిమాం. నన్ను నువ్వు ఎటువంటి కఠినమైన మాటలు మాట్లాడుతున్నావో తేషు తేషు వధోయుక్త. నేను ఎవరిననుకున్నావు? ఈ లంకా సామ్రాజ్యానికి మహారాజుని. మహారాజుకి వ్యతిరేకంగా ఎవరైనా ఒక్క మాట మాట్లాడితేనే మరణదండన. అలాంటిది నువ్వు నాకు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడావు? నీకు ఎంత తీవ్రాతి తీవ్రమైన శిక్ష వేయాలో తెలిసినా ఏవముక్త్వాతు వైదేహీం రావణో రాక్షసాధిప క్రోధ సంరంభ సంయుక్త సీతాం ఉత్తరమబ్రవీతు. మళ్ళీ అంటున్నాడు ఆవిడతో, క్రోధ సంరంభ సంయుక్త, కోపంతో ఊగిపోయాడు. నేను కోపాన్ని నిగ్రహించుకుంటున్నాను అంటూనే
కోపంతో ఊగిపోయి మళ్ళీ ఆ కోపం కొంచెం తమాయించుకున్నట్లుగా అనిపిస్తూ అంటున్నాడు, ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యో అవధిస్తే మయా కృతః. నేను నీకు 2 మాసాల గడువుని ఇచ్చి ఉన్నాను, దానికి నేను కట్టుబడి ఉంటాను. ఆ తర్వాత నువ్వు నా దానం అయిపోతావు. అంటే నీకు 12 మాసాలు గడువు ఇచ్చాను నేను ఇంతకుముందు, 10 మాసాలు గడిచిపోయినాయి, ఇంకా 2 మాసాలే మిగిలి ఉన్నాయి అంటున్నాడు. ద్వౌ మాసం అంటే ఇతడి ఆయువు కూడా 2 మాసాలే ఉందని అర్థం కావట్లేదు అతనికి. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యో అవధిస్తే మయా కృతః తతశయనమారోగమమత్వం వరవర్ణిని ఊర్ధ్వంద్వాభ్యాంతు మాసాభ్యాం. 2 మాసాలు దాటిన మరుసటి రోజే భర్తారం మామనిచ్చతేం, నువ్వు గనక నన్ను భర్తగా అంగీకరించకపోయినట్లయితే మమ త్వాం ప్రాతరాశార్థం ప్రాతకాల భోజనం కోసం ఆరభంతే మహానసే, మహానసంలో వంట ఇంట్లో నిన్ను చంపి నీ మాంసంతో నాకు ఉదయపు భోజనాన్ని తయారు చేయటం ప్రారంభిస్తారు. తాం తర్జ్యమానాం సంప్రేక్ష్య రావణేన రాక్షసేంద్రేణ జానకీం దేవగంధర్వ కన్యాస్తాః విషేదుర్వికృతేక్షణ. వికృతేక్షణలైనటువంటి దేవగంధర్వ స్త్రీలు ఉన్నారు అతడి చేత బంధింపబడి తీసుకొని రాబడిన వాళ్ళ దేవగంధర్వ కన్యలు బిత్తర చూపులతో ఆ రావణాసురుడు ఈ విధంగా భయంకరంగా అమ్మవారిని భర్షించటం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఓష్ఠ ప్రకారై అపరాహ వక్త్రనేత్రైః తదాపరాక సీతాం ఆశ్వాసయామాసు తర్జితాం తేన రక్షస. వాళ్ళు కొందరు ఏం చేశారు, ముఖ సంజ్ఞలతో ఏం పర్వాలేదు అన్నట్లుగా సంజ్ఞలు చేసి ఓదారుస్తున్నారు. మరికొంతమంది ఏం చేశారు, చూపులతో ఓదారుస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ చేత ఓదార్చబడి సీత రాక్షస రాజైనటువంటి ఆ రావణాసురుడితో తన ప్రాతివ్రత్య బలాన్ని దర్పాన్ని ప్రకటిస్తూ అతడితో మళ్ళీ ఒక మాట అంటున్నది. తాభిరాశ్వాసిత సీత రావణం రక్షసాధిపం ఉవాచ ఆత్మహితం వాక్యం వృత్తం శౌండీర్య గర్వితం అంటున్నది. ఏమని, నూనం నతే జన కశ్చిదస్తి నిశ్రేయసే స్థితః. నిన్ను వారింపగలిగిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నట్లుగా నాకు కనపడటం లేదు. నివారయతి యో నత్వాం కర్మణో అస్మాత్ విగర్హితాత్. ఇటువంటి అసహ్యకరమైన కర్మ నుంచి నిన్ను మరలింపజేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. నేను స్త్రీమాతృరాలను కాబట్టి నా మాట నువ్వు లెక్క చేయట్లేదు, వినటం లేదు. నీకు ఇంకా దారుణమైన శిక్షే గతే అన్నట్లుగా కనిపిస్తోంది. దేవేంద్రుడికి శచీదేవిలాగా ధర్మాత్ముడైన శ్రీరాముడికి నేను ధర్మపత్ని. అటువంటి నన్ను ఈ ముల్లోకాల్లో ఎవడూ మనస్సులో సైతం కాంక్షించకూడదు. కాంక్షిస్తే వాడికి శిక్ష తప్పదు. కానీ నువ్వు మాత్రం ఈ దుస్సాహసానికి ఒడిగట్టినట్లు కనిపిస్తున్నావు. ఏమిటది? మాంహి ధర్మాత్మన పత్ని. ఎవరా ధర్మాత్ముడు? శ్రీరాముడు. శ్రీరాముడికి ధర్మాత్ముడైన శ్రీరామునికి పత్ని అయిన నన్ను శచీమివ శచీపతే, ఇంద్రుని యొక్క భార్య అయిన శచీదేవిని వలె త్వదన్య స్త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసాపిక. ఎవడయా వాంఛించేది? త్వదన్య నువ్వు తప్ప. అంటే నువ్వు పరమ దుష్టుడవి, దుర్మార్గుడవి, రాక్షసాధమ. నువ్వు రాక్షసుడివే కాదు, రాక్షసుల్లో అధముడైన రాక్షసుడివి. రామస్య భార్యాం అమిత తేజస ఉక్తవానసి యత్ పాపం క్వగతస్తస్య మోక్ష్యతే. నువ్వు శ్రీరాముని యొక్క ధర్మపత్ని అయిన అటువంటి నన్ను ఎటువంటి పాపపు మాటలు మాట్లాడావో వాటి ఫలితం నీకు
అందక తప్పదు, నీకు ఆ విధమైనటువంటి శిక్ష పడక తప్పదు. నువ్వు గత క్వగత ఎక్కడికి వెళ్ళినా సరే నా మోక్షసే, మరణం నుంచి తప్పించుకోలేవు. ఎంత స్పష్టంగా అమ్మవారు అతడికి హెచ్చరిక చేస్తూ ఉన్నా కూడా బుర్రకి ఎక్కటం లేదు. యథా దృప్తశ్చ మాతంగ శశశ్చ సహితో వనే తదా ద్విరదవద్రామః త్వం నీచ శశవస్మృత. మదపుటేనుగు వంటి వాడు శ్రీరాముడైతే నువ్వు కుందేల్లాంటి వాడివి. అది నత్వం ఇక్ష్వాకునాథం వైక్షిపన్నిఘనలజ్జసే చక్షుషోర్విషయం తస్య నతావదుపగచ్చసి. ఇప్పుడు నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావు. నువ్వు శ్రీరాముడి కంట పడితే చక్షుషోర్విషయం తస్య, ఆయన కంట పడితే నీ ఆయువు పూర్తి అయిపోయినట్లే. కాబట్టి ఈమెతే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే. కృష్ణ నల్లగా పింగళ వర్ణంతో అసహ్యకరమైనటువంటి కాంతితో వెలిగిపోతున్నాయని నువ్వు అనుకుంటున్నటువంటి అనే నేత్రాలు క్రూరంగా ఉన్నాయి, వికృతంగా ఉన్నాయి. ఈమెతే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షితౌ న పతితే కస్మాత్ నమాం అనార్య నిరీక్షత. హే అనార్య, ఓ దుర్మార్గుడా, మాం ఇటువంటి పవిత్రురాలైన పతివ్రతనైన నన్ను దుష్టపూరితమైన కళ్ళతో మదోన్మత్తుడవై నువ్వు చూస్తూ ఉంటే నీ కళ్ళు ఎందుకు రాలి కింద పడటం లేదు? అంత ఆగ్రహం వచ్చింది అమ్మవారికి. ఓ తర్వాత తస్య ధర్మాత్మనః పత్నీం స్నృషాం దశరథస్య చ కథం వ్యాకరతో మాం తే నజిహ్వా పాపశీర్యతే. దశరథుని యొక్క కోడలైనటువంటి నన్ను, శ్రీరామ పత్నినైన నన్ను ఇటువంటి ఘోరమైన మాటలు మాట్లాడుతున్నావు. నీ జిహ్వ, నీ నాలిక ఎందుకని చీలికలు కావటం లేదు? నీ కళ్ళు ఊడి నేల మీద ఎందుకు పడటం లేదు? అసందేశాత్తు రామస్య, రాముడి సందేశం లేదు నాకు, రాముడి ఆజ్ఞ లేదు. ఉన్నట్లయితే ఈ పాటికి నా యొక్క తపప్రభావం చేత నిన్ను ఎప్పుడో సంహరించి ఉండే దానను. అసందేశాత్తు రామునితో ఒక్క మాట చెప్పి నేను ఏ పనైనా చేయాలి. తపస్శ్చ అనుపాలనాతు, తపప్రభావం పాతివ్రత్య మహిమని నేను ఈ విధంగా ఉన్నది నాకు చేయగలను. నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ, నిన్ను నేను భస్మం చేయటం లేదు. ఇందాక ఆయన అన్నాడే నీ మీద కోపం వచ్చినా నేను చంపేయట్లేదని, ఇప్పుడు ఆవిడ అంటున్నది నీ మీద నాకు కోపం వచ్చినా నిన్ను చంపట్లేదు, నిన్ను రాముడికి ఆయన వాటాగా నిన్ను నేను మిగిలించేస్తున్నాను. భస్మార్హతేజసా నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమతః నివిధిస్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయః. నీకు ఇక విధి మరణాన్నే రాసిపెట్టి ఉంది. నాత్ర సంశయ, అనుమానం లేదు. నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావు. నేను వీరుణ్ణి, కుబేరుడికి సోదరుణ్ణి, అపార బల సంపన్నుణ్ణి అని ఇట్లా. శూరేణ ధనద భ్రాత్ర బలై సముదితేన చ అభోహ్య రామం కస్మాద్ధి దారచౌర్యం త్వయా కృతం. అటువంటి నువ్వు శ్రీరాముడు దూరంగా ఉన్నప్పుడు దొంగ వలె ఎందుకు అపహరించావు? ఎందుకు ఆ దొంగ బుద్ధి? నిజంగా నీకు శక్తి ఉంటే ఆయన ఎదట పడలేదే. ఇది నిజాయితీ అంటే. రాక్షసరాజైన రావణాసురుడు ఏం చేశాడు? ఆయనకి ఇప్పుడు సీతాదేవి ఈ మాటలు అనేసరికి ఆయన కోపం వచ్చింది. అది సరైన కోపం కాదు, దురహంకార పూరితమైన కోపం. రావణుడు ఎలా ఉన్నాడు? నల్లటి మేఘంలా ఉన్నాడు. ఆయన భుజాలు, మెడ ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. అదే చెప్తున్నాడు. నీలజీమూత సంకాశ మహాభుజ శిరోధర
సింహసత్వ గతి శ్రీమాన్ దీప్త జిహ్వాగ్రలోచన. బాగా కోపంతో వెలిగిపోతున్నటువంటి జిహ్వ, ఆ నాలుక, లోచన కన్నులు కలవాడు. ఆయన కోపంతో ఊగిపోతున్నాడు. చలాగ్ర మకుట ప్రాంశు చిత్ర మాల్యానులేపన. చిత్ర విచిత్రమైన అనులేపనాలు, మైపోతల్ని కలిగి ఉన్నాడు అతడు. చలాగ్ర మకుట ప్రాంశు, దృఢమైన కిరీటాన్ని కలిగి ఉన్నాడు. తన రక్తమాల్య అంబరధర, ఎర్రని దండలు వస్త్రాలు. తప్తాంగద విభూషణ, మేలి బంగారు మయమైనటువంటి భుజకీర్తుల్ని ధరించాడు. శ్రోణీ సూత్రేణ మహత మేచకేన సుసంవృత అమృతోత్పాదనద్ధేన భుజంగేనేవ మందర. అమృతం కోసం దేవతలు సముద్ర మథనం చేసినప్పుడు అది ఎట్లా ఉంది అంటే, వాసుకిని మందర పర్వతానికి కవ్వతాడుగా చేశారు. ఆ వాసుకి మందర పర్వతం చుట్టూ చుట్టబడినటువంటి ఆ వాసుకు చుడితే ఆ వాసుకి చేత చుట్టబడిన మందర పర్వతం ఎలా ఉందో, శ్రోణి సూత్రేణ మహత మేచకేన సుసంవృత, రావణాసురుడు వర్ణన ఇదంతా. అమృతోత్పాదనద్ధేన భుజంగేనేవ మందర. తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర శిశుభే అచల సంకాశ శృంగాభ్యామివ మందర. శిఖరాలతో కూడుకుని ఉన్నటువంటి మందర పర్వతం. ఇక్కడ శిఖరాలేవి? ఈ రావణాసురుడి యొక్క భుజాలే. తరుణాదిత్య వర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషిత. లేత సూర్యునితో సమానమైన కాంతిలాగా, కాంతి కలిగినటువంటి కాంతితో దగదగా మెరిసిపోయే కుండలాలు. రక్త పల్లవ పుష్పాభ్యాం అశోకాభ్యామివాచల. ఎర్రని అశోక వృక్షాలతో నిండినటువంటి పర్వతం ఎలా ఉంటుందో అలా ఆ కుండలాలు ప్రకాశిస్తుంటే రావణాసురుడు ఉన్నాడు. స కల్పవృక్ష ప్రతిమ, కల్పవృక్షంతో సమానుడు. వసంత ఇవ మూర్తిమాన్, వసంత ఋతువే ఆకారం ధరించి వచ్చినట్లుగా. శ్మశాన చైత్ర ప్రతిభో, శ్మశానంలో ఉండే మండపంలాగా భయంకరుడు. ఆ వసంత ఋతువుకి దీనికి ఎంతటి విరుద్ధమైన అంటే హాస్యం పట్టిస్తున్నాడు వాల్మీకి మహర్షి రావణాసురుణ్ణి. అవేక్షమాణు వైదేహీం కోప సంరక్తలోచన. అతడికి కోపం వచ్చింది. కోపంతో కళ్ళన్నీ ఎర్రబడిపోయినాయి. ఉవాచ రావణ సీతాం భుజంగ ఇవ నిశ్వసన్. ఆయనకు కోపంతో ఊగిపోతూ ఆ పెద్ద మహాసర్పంలాగా బుసలు కొడుతూ అంటున్నాడు. అనయేనాభిసంపన్నాం అర్ధహీనం అనువ్రతే నాశయాం యజ్య అహం అద్య త్వాం సూర్య సంధ్యామివౌజసా. ఆ రాముడు నీతి లేనివాడు, ధనహీనుడు. అర్ధహీనం, ధనహీనుడు. అనయేనాభిసంపన్నం, నయ వ్యతిరేకం అంటే నీతి లేనివాడు. అట్టివాణ్ణి నువ్వు అనుసరిస్తున్నావే. నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాతసంధ్యాకాలంలో ఉండే తమస్సును ఏ విధంగా, ఈ రావణాసురుడి పోలికలన్నీ ఇలాగే ఇబ్బెట్టుగా అసహ్యంగా ఉంటున్నాయి. తాం నాశయామి, నేను నాశనం చేసి పడేస్తాను. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రు రావణ సందిదేశ తతసర్వాగ రాక్షసీర్ఘోర దర్శనా. ఆ రాక్షస స్త్రీలందరితో అంటున్నాడు. ఎవరెవరు వాళ్ళు? ఏకాక్షీం ఏకకర్ణాం చ కర్ణ ప్రావరణం తదా. అందులో ఒక ఆవిడ ఏకాక్షి, ఒక ఆవిడ ఏకకర్ణ, ఒకే కన్ను ఒక ఆవిడికి, ఒకే చెవి ఒక ఆవిడికి. కర్ణ ప్రావరణం తదా, చెవి చుట్టూ ఉన్న కన్ను చెవులు ఒక, తల చుట్టూ ఉన్న చెవులు ఒకతకు. గోకర్ణీం హస్తికర్ణీంచ లంబకర్ణీం అకర్ణికాం, ఒక ఆవిడికి చెవిలో లేవు. హస్తిపాద అశ్వపాద్యౌచ గోపాదీం పదచూళికాం ఏకాక్షీం ఏకపాదీంచ పృథుపాదీం అపాదికాం. పాదాలు ఒకటి కంటే ఎక్కువ, కళ్ళు ఒకటి కంటే ఎక్కువ, చెవులు ఒకటి కంటే ఎక్కువ, అసలు లేని వాళ్ళు ఇలా ఉన్నారు. అతిమాత్ర శిరోగ్రీవాం
శిరస్సు గ్రీవం ఉండవలసిన వాటికంటే ఎక్కువ. అతిమాత్ర కుచోదరీం, కుచములు ఉదరములు ఉండవలసిన వాటికంటే ఎక్కువ. అతిమాత్ర ఆస్యనేత్రాం, హాస్యము ముఖము నేత్రములు ఉండవలసిన వాటికంటే ఎక్కువ. దీర్ఘ జిహ్వాం, దీర్ఘమైన జిహ్వ. అజిహ్వికాం, ఒక ఆమెకు అసలు నాలికే లేదు. అనాసికాం, నాస లేదు. సింహముఖీం, గోముఖీం, సోకరీ ముఖీం, సోకరి అంటే తంది. యథా మధ్వశగా వీళ్ళందరినీ పిలిచి వీళ్ళ యొక్క ఆకారాలు చూస్తేనే అసహ్యం కలుగుతుంది. అటువంటి వీళ్ళతో అంటున్నాడు, మధ్వశగా సీత క్షిప్రం యథా భవతి జానకి తథా కురుత రాక్షస్య. ఓ రాక్షస స్త్రీలారా, తానే స్వయంగా వచ్చి భయపెట్టిన అమ్మవారు నీ మరణం తప్పదరా అని హెచ్చరించిన సందర్భం ఉండగా, ఈ పాపం ఈ అమాయకురాళ్ళైనటువంటి వికృత స్వరూపురాళ్ళైనటువంటి రాక్షస స్త్రీలని భయపెట్టి ఆజ్ఞాపిస్తున్నాడు రావణాసురుడు. ఈ ఈ ఈ సీత నా పట్ల విధేయురాలు అయ్యేటట్లుగా మీరు చెయ్యండి. క్షిప్రం సమేత్యచ ప్రతిలోమ అనులోమైశ్చ సామదానాది భేదనై, ప్రతిలోమంగా అనులోమంగా ఎలా అయినా సరే మీరు మంచి మాటలు చెప్పండి, బెదిరించండి, కొట్టండి, తిట్టండి, సామధానాది ఉపాయాలు ప్రయోగించండి. ఆవర్జయత వైదేహీం దండస్య ఉద్యమనే నవాచ, కర్ర పుచ్చుకొని బాధిపారేయండి, కర్ర ఎత్తి చూపించండి. ఇది ప్రతి సమాదిశ్య రాక్షసేంద్ర పునః పునః, మళ్ళీ మళ్ళీ చెప్పాడు. కామ మన్యుపరీతాత్మ, రావణాసురుడు ఎలా ఉన్నాడు? కామము మన్యువు. వచ్చేటప్పుడు కామం ఒకటే ఉంది, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కామం అది తగ్గలేదు, పెరిగింది. పైగా మన్యువు ఒకటి వచ్చి దానికి చేరింది, కామ క్రోధ. ఇంకా ఇంతకంటే మనిషిని పతనం చేయడానికి కావలసినటువంటి గుణాలు ఎలా ఉన్నాయి? అసలు ఈ సృష్టిలో ఈ కామ మోహ ఈ గుణాలు ఎలా వచ్చినాయి అని మనం బాగా పరిశీలించి చూసినట్లయితే దీనికి శంకర భగవత్పాదులు భగవద్గీత భాష్య మొదట్లోనే సరి అయినటువంటి కారణం చెప్పారు. అనుష్ఠాతృణాం ఆ కాలేన, ఈ మామూలుగా మొదట్లో సమానంగానే ఉన్నాయి త్రిగుణాలు లేనిదే సృష్టి నిలవదు. కాబట్టి దానికి అవసరమైనంత వరకే పరమాత్మ పెట్టాడు. కానీ ఈ అనుష్ఠాతలు ఉన్నారే, వీళ్ళు దీర్ఘకాలం అవటం చేత వీటినే పట్టుకొని అసలు వాటిని విడిచిపెట్టకుండా దేన్ని ఏ గుణాలని కలిగి ఉంటే మోక్షం వస్తుందో అది వాటిని వదిలేసి వీటినే పట్టుకోవటం మూలాన ఇది ప్రాప్తించింది. ఇదే కర్మవాదం, కర్మసిద్ధి. నువ్వు చేసుకున్నదే ఇది. తెలివితేటలు తెచ్చుకొని ఇప్పుడు వాటిని వదిలించుకో, నీ యథార్థ స్వరూపం నువ్వు పొందుతావు. ఇదంతా కూడా ఆభాసే. కామ మన్యుపరీతాత్మ జానకీం పర్యతర్జయతు ఉపగమ్య తతః క్షిప్రం రాక్షసి ధాన్యమాలిని. అక్కడ ధాన్యమాలిని అనే ఒక ఆవిడ ఉన్నది. పరిష్వజ్య దశగ్రీవం ఇమం వచనం అబ్రవీత్. ఆవిడ అంటున్నది, ధాన్యమాలని వచ్చి రావణాసురుని కౌగిలించుకొని, మయా క్రీడ మహారాజా సీతయా కింతవానయ, ఎందుకయ్యా నువ్వు నీ మీద ఇష్టం లేనటువంటి ఆ సీతమ్మని పట్టుకుని అలా వేలాడతావు? మయా క్రీడ, నాతో క్రీడించు. వివర్ణయ, ఆవిడ ఎలా ఉంది? వివర్ణ కృపణ మానుష్య హే రాక్షసేశ్వర నూనం అస్యాహ మహారాజ న దివ్యాన్ భోగసత్తమాన్ విదధాత్యమర శ్రేష్ఠ తవ బాహు బలార్జితాతు. నీ బాహుబలార్జితాలైన దివ్య భోగాలను అనుభవించే యోగం సృష్టికర్త అయిన బ్రహ్మ ఈవిడ నొసట రాయలేదు. కాబట్టి ఆవిడ ఎలా నిన్ను అంగీకరిస్తుంది? ఇది తథ్యం. తనపై ప్రేమ లేని స్త్రీని కోరుకోవడం వలన పురుషుడికి తాపమే మిగులుతుంది తప్ప సుఖం మిగలదు. తనపై వలపు గల తరుణిని కోరుకుంటే ఎంతో సుఖం లభిస్తుంది. ధాన్యమాలని ఆయనతో ఇలా అని బలశాలి మేఘతుల్యుడు అయిన ఆ రాక్షసుని కౌగిలించుకొని పక్కకు తీసుకుని పోయింది. అతడు నవ్వుచూ ఆమెను వదిలించుకొని వెళ్ళిపోతున్నాడు. విదధాత్యమర శ్రేష్ఠ తవ
బాహుబలార్జితాన్ అకామాం కామయానస్య శరీరం ఉపతప్యతే ఇచ్చంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభనా ఏవముక్తస్తు రాక్షస్యాః సముక్షిప్తస్తతో బలి ప్రహసన్ మేఘ సంకాశో రాక్షస సన్యవర్తత. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నవ్వుతూ రావణాసురుడు. ప్రస్థిత దశగ్రీవ కంపయన్నివ మేదిని. బయలుదేరిన రావణాసురుడు యొక్క ఆ సంరంభ వేగం ఎలా ఉంది? మేదిని కంపయన్నివ, భూమిని అదరగొట్టేస్తూ ఉన్నది, భూమి చలించిపోతున్నది. జ్వలద్ భాస్కర వర్ణాభం ప్రవివేశ నివేశనం, తన యొక్క నివేశనంలోకి ప్రవేశించాడు. ఆ నివేశనం ఆయన నివాస గృహం ఎలా ఉంది? జ్వలద్ భాస్కర సంకాశం, మండుతున్న అగ్నిలాగా, సూర్యుడిలాగా ఉన్నది. దేవ గంధర్వ కన్యాశ్చ నాగ కన్యాశ్చ సర్వత, అక్కడ అందరూ దేవ గంధర్వ నాగ కన్యలే. పరివార్య దశగ్రీవం వివిషు తద్గృహోత్తమం, ఆయనతో పాటే వాళ్ళు కూడా ఇందాక వచ్చారు, మళ్ళీ ఆయనతో పాటు వెళ్ళిపోయారు. సమైథిలీం ధర్మ పరామవస్థితాం ప్రవేపమానాం పరిభత్స్య రావణ విహాయ సీతాం మదనేన మోహితః స్వమేవ వేష్మ ప్రవివేశ భాస్వరం. వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రు రావణ సందిశ్య చ తతః సర్వాః రాక్షసీర్నిర్జగామః. ఈ విధంగా రాక్షస స్త్రీలనందరినీ ఆదేశించి ఆయన నిర్జగామః వెళ్ళిపోయాడట. నిష్క్రాంతే రాక్షసేంద్రే తు పునరంతఃపురం గతే రాక్షస్యో భీమరూపాహతాః సీతాం సమభిదుద్రువు. ఆయన ఇలా వెళ్ళిపోయాడో లేదో, వీళ్ళంతా ఇక అమ్మవారి మీద దూకేస్తున్నారు. తతః సీతాముపాగమ్య రాక్షస్య క్రోధమూర్ఛితాః, వాళ్ళకి కోపం పట్టలానంత వచ్చేసింది. పరం పరుషయా వాచ వైదేహీం ఇదమబ్రువన్, సీతమ్మ వారితో వాళ్ళ వంతు వచ్చిందిగా, వాళ్ళకి బాగా అధికారం వచ్చిందిగా ఇప్పుడు. పౌలస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యాత్వం సీతే నా బహుమన్యసే. ఎందుకు నువ్వు అంగీకరించట్లేదు? ఎటువంటి వాడు అనుకుంటున్నావు? మా పౌలస్యుడు, వరిష్ఠుడు, మహాత్ముడు, దశగ్రీవుడు, అటువంటి వాడికి నువ్వు భార్యగా ఉండటానికి ఒప్పుకోవట్లేదా? తతస్త్వేక జటానామ రాక్షసి వాక్యమబ్రవీతు. వీళ్ళందరి యొక్క ఈ బెదిరింపులు చూసి అమ్మవారు లోపల నవ్వుకోవటమే తప్ప పైకి మాత్రం విచారపూర్వకంగా విషాదగ్రస్తురాలై ఉన్నది. ఆ ఏకజట అనే ఆవిడ అంటున్నది, ఆమంత్రియ క్రోధ తామ్రాక్షి సీతాం కరతలోదరీం. ఆవిడ ఆమంత్రియ కళ్ళు ఎరజేసి అంటున్నది, ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్థోయ ప్రజాపతి. 6 ప్రజాపతులు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. వీళ్ళ 6లో పులస్త్యుడు 4వ వాడు. అతడు బ్రహ్మమానస పుత్రుడు. ఈ రావణాసురుడు పుట్టిపూర్వోత్తరాలు చెప్పుకొస్తోంది దేవుడి ఏకకర్ణి, ఏకజట. మానసో బ్రహ్మణ పుత్ర పులస్య ఇది విశ్రుత పులస్త్యసు తేజస్వి మహర్షిర్మానసస్వతః. ఆ పులస్త్యుని మానసపుత్రుడు నామ్నాస విశ్రవానామ ప్రజాపతి సమప్రభ. విశ్రవసుడు అనేటటువంటి పులస్త్యుని యొక్క కుమారుడు. 6 ప్రజాపతుల్లో పులస్త్యుడు ఒకడు, పులస్త్యుని కుమారుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుని కుమారుడే ఈ రావణాసురుడు. ఇతడు ఎలాంటి వాడో తెలుసా? అరివీర భయంకరుడు. రాక్షస ప్రభువునికి భార్యవి నువ్వు ఎందుకు కాలేకపోతున్నావు? ఇది ఎంత గొప్పతనం ఉంటే నీకు ఆ అవకాశం లభిస్తుంది? ఓ సుందరాంగి, నేను చెప్తున్న మాటలు నీ మంచికే, నువ్వు విను. పులస్త్యస్యసు తేజస్వి మహర్షిర్మానసస్వతః నామ్నా స విశ్రవానామ ప్రజాపతి సమప్రభ
తస్య పుత్రో విశాలాక్షి రావణ శత్రురావణ తస్య త్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిం నానుమన్యసే. ఈ లోపల తతో హరిజట నామ రాక్షసి వాక్యమబ్రవీతు. హరిజట, ఈవిడ పేరు హరిజ. హరి అంటే శ్రీ మహావిష్ణువు అనే అర్థం కూడా ఉంది. ఈవిడ హరిజట. ఈవిడ ఏం చేస్తుంది? వివర్చనయనే కోపాతు, కోపంతో కళ్ళు గిరగిరా తిప్పుతూ, అలా తిప్పడం చూస్తే భయం కలుగుతుంది ఎదటి వాళ్ళకి. మార్జార సదృశే క్షణ, పిల్లి యొక్క కళ్ళు ఎలా ఉంటాయో ఆవిడ కళ్ళు అలా ఉన్నాయి. ఏముంటుంది ఆవిడ? 33 దేవతలు, దేవేంద్రుడు, రావణాసురుడి చేతుల్లో చనిపోయే పరాజితులు అయ్యారమ్మా. అటువంటి రాక్షసేంద్రుని భార్య అవటానికి నువ్వు ఎంతో అర్హత కలిగిన దానివి, ఎందుకు నువ్వు ఒప్పుకోవటం లేదు? ఏన దేవా త్రయస్త్రింశతు దేవరాజాశ్చ నిర్జితాః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి వీర్యోత్సిక్తస్య శూరస్య సంగ్రామేష్వనివర్తినః బలినో వీర్యయుక్తస్య భార్యా త్వం కిన్న లప్స్యసే. యుద్ధం వచ్చింది అంటే వెనక్కి తిరిగే స్వభావం కాదు రావణాసురుడిది. మరి నీకు ఎందుకు ఆయన భర్తగా నువ్వు అంగీకరించట్లేదు? తతస్తు ప్రఘసనాం, ఈవిడ మూడవది ప్రఘస రాక్షసి క్రోధమూర్ఛిత భర్సయంతి తదా ఘోరం ఇదం వచనమబ్రవీత్. ఆవిడంటున్నది, ప్రియాం బహుమతాం భార్యాం త్యక్త్వా రాజా మహాబల. తనకి ఇష్టురాలైనటువంటి భార్యను కూడా విడిచిపెట్టేసి ఆయన నీ దగ్గరికి వచ్చి సర్వాసాంచ మహాభాగాం, అటువంటి పట్టపదేవిని విడిచిపెట్టి త్వాముపైష్యతి. ఇది ఒక పెద్ద గొప్ప విషయం అయినట్టుగా ఇవన్నీ రాక్షస బుద్ధులే. మనం వీళ్ళని చూసి జాలి పడాలి. ఇటువంటి రాక్షస బుద్ధులు లోకంలో ఎక్కడ ఉన్నా మనం గమనించాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది దైవికమైన దైవ బుద్ధో, ఏది వేద సమ్మతమైన బుద్ధో, ఏది వేద ధర్మ విరహితమైన వేద ధర్మ వ్యతిరేకమైన బుద్ధో మనం తెలుసుకోవాలి. వేద ధర్మ విహితమైన బుద్ధి అంటే సాంఘికమైన బుద్ధి. దానివల్లే సంఘం బాగుపడుతుంది. మనం ఒక్కసారి ఉదాహరణ పూర్వకంగా అయోధ్యలో నగర ప్రజలు ఎలా మాట్లాడారో, ఇక్కడ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఆ మాటల్లో భేదాన్ని తెలుసుకుంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది చూపించి ఇటువంటి భావాల్ని మానవులారా మీరు అలవర్చుకోకండి. మొదటి నుంచి మీ పిల్లలకి చెప్పకండి. మీ సంసారాల్లో ఇలాంటి వాటిని రానియకండి. అవి వచ్చి పడతాయి. అయినా సరే మీరు వాటిని నిరోధించుకోవాలి అని ఉపదేశం అన్నమాట. అన్యాతు వికటనామ రాక్షసి వాక్యమబ్రవీత్ అసకృద్దేవతా యుద్ధే నాగ గంధర్వ దానవాః నిర్జితా సమరేయేన సతే పార్శ్వముపాగతః. యుద్ధంలో నాగుల్ని, గంధర్వుల్ని, దానవుల్ని అందరినీ జయించిన మహానుభావుడు నీవు వచ్చి నీ పక్కన నిలబడతానంటున్నాడు. తస్య సర్వ సమృద్ధస్య రావణస్య మహాత్మనః కిమద్య రాక్షసేంద్రస్య భార్యాత్వం నేచ్ఛసే అధమే. నువ్వు అంగీకరించకపోతే అధమురాలివే, అంగీకరిస్తే ఉత్తమరాలివి అంటున్నది. తతస్తు దుర్ముఖీ నామ రాక్షసి వాక్యమబ్రవీతు. ఇంకొక ఆవిడ వచ్చింది దుర్ముఖి. యస్య సూర్యో నతపతి భీతో. సూర్యుడు తన సహజమైనటువంటి వెలుగును కూడా కంట్రోల్ చేసుకుంటాడు భయపడి. ఎవరికి భయపడి? రావణాసురుడికి భయపడి. అది వేదం ఏం చెప్పింది? పరమాత్మకు భయపడి సూర్యుడు తన యొక్క ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు అని. ఆ పరమాత్మ నేనే అంటున్నాడు ఈ రావణాసురుడు. నిజమే, రావణాసురుడిని పరమాత్మగా ఒప్పుకోవచ్చు, కానీ అతడిలో ఈ కామం ఇలాంటి దుర్గుణాలు ఏమీ ఉండకూడదు. అవి ఎవరిలో ఉండవో అతడే పరమాత్మ. ఆ చిన్న విషయం అతడికి తెలియట్లేదు. అది నిరూపించటమే రామాయణం యొక్క ముఖ్య ఉద్దేశంగా స్పష్టంగా మనకు అవగాహన అవుతున్నది కదా. యస్య చ మారుతః నవాతి స్మాయతాపాంగే కిం త్వం తస్య న తిష్టతి పుష్పవృష్టించ తరవో ముముచుః యస్య వై భయాత్. పువ్వులు కురిపిస్తాయి వృక్షాలు,
ఎందువల్ల అతడికి భయపడి. శైలాశ్చ శుభ్రుపానీయం జలదాశ్చ యథేచ్ఛతి. మేఘాలు వర్షం కురిపిస్తున్నాయి, మేఘ పర్వతాలు సెలయేళ్లను ప్రవహింపజేస్తున్నాయి. ఇదంతా రావణాసురుడికి భయపడే. రావణాసురుడు ప్రకృతి శక్తుల్ని కూడా తన అధీనంలో ఉంచుకున్నవాడు. తస్య నైరత రాజస్య రాజరాజస్య భామిని కింత్వన్న కురుషే బుద్ధిం భార్యార్థే వరవర్ణిని సాధుతే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహాణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి. మేం చెప్పిన మంచి మాటలు వినకపోతే నా భవిష్యసి, నువ్వు ఉండవు అని వాళ్ళు చెప్తే, అప్పుడు అమ్మవారు ఆ వాళ్ళకి సమాధానంగా కూడా ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. ఆవిడ ఏం చెప్తున్నది అనే విషయాన్ని గురించి మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.